బెంగళూరులో సిచ్యువేషన్ చూడండి. స్నానం వద్దు గుడ్డతో తుడుచుకోండి అట. చూసుకోరు ఇక కథ ఎట్లున్నదో. నీళ్లు లేవు. మనకు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో మరి. మన దగ్గర కూడా చాలా సీరియస్, అంటే ఇంత సీరియస్ అవ్వకపోవచ్చు కానీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. సాగునీటికి తాగునీటికి చాలా పెద్ద ప్రమాదం రాబోతున్నది రాబోయే రోజుల్లో. స్నానం వద్దు గుడ్డతో తుడుచుకోండి. బెంగళూరులో కొన్ని అపార్ట్మెంట్లో రూల్స్ అట. నీటి కొరత తీవ్రం, కార్లు కడగొద్దు, పేపర్ ప్లేట్లే వాడాలి. గేటెడ్ కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీళ్ల సరఫరాకు నిర్ణయం. ఎట్లా ఉన్నది చూడురిగా. ఏడున్నదో ఈ వార్త కానీ. ఇగో చూడురి పాపం క్యాన్లు పట్టుకొని ఏం బాధ ఇలా చూడురి. కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య రోజురోజుకి తీవ్రమవుతోంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీలు అనేక అపార్ట్మెంట్లలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ను స్ట్రిక్ట్ చేసినాయట. కార్లు గడగొద్దు, నీటి అనవసర వినియోగం ఆపండి, వీలైతే స్నానం చేయొద్దు, కుదిరితే తడిగుడ్డతోనే ఒళ్ళు దురుచుకోండి అంటూ సిటీలోని కనకపుర రోడ్లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అపార్ట్మెంట్ల సంఘం పిలుపునిచ్చింది. కొన్ని కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని కమ్యూనిటీల్లో అయితే నీటి వాడకం 20% వరకు తగ్గించాల్సిందే అని, లేకపోతే ఆయా ఫ్లాట్ల ఓనర్లకు అదనంగా వాటర్ ఛార్జీలు విధిస్తామని హెచ్చరికలు సైతం జారీ అయినాయి. నగరానికి నీటి సరఫరాకు కీలకమైన కేఆర్ఎస్ రిజర్వాయర్లో నీళ్లు అడుగంటిపోయినాయి. నీటి కొరత నేపథ్యంలో ప్రైవేటు ట్యాంకర్లు కూడా దొరకడం కష్టమైపోతోంది. అందుకే ఆయా గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టారు. భోజనం చేసేందుకు పేపర్ ప్లేట్లు మాత్రమే వాడాలని, చెంచాలు, గ్లాసుల వంటివి డిస్పోజల్స్వి మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నీటితో నింపొద్దని నిర్ణయం తీసుకున్నారు. వైట్ ఫీల్డ్ ఏరియాలోని ఒక అసోసియేషన్ నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు సెక్యూరిటీ గార్డుల ద్వారా మానిటర్ చేస్తోంది. కొద్ది రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నుంచి నీళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో తిరిగి బోరు మోటార్ల వాడకాన్ని షురూ చేసింది. నీటి వాడకాన్ని తగ్గించిన ఫ్లాట్లకు అదనపు ఛార్జీలు విధిస్తామని హెచ్చరించింది. నగరంలో నీటి కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ చెప్పారు. అయినా కరువు నేపథ్యంలో నీటి సంరక్షణకు అపార్ట్మెంట్ల అసోసియేషన్లు చేపడుతున్న ఈ చర్యలు స్వాగతిస్తున్నామని పర్యావరణవేత్తలు మెచ్చుకుంటున్నారు. చూడండి ఎంత సిచ్యువేషనో, నీళ్లు కూడా దొరకని సిచ్యువేషన్ రాబోతున్నది.